మనకి ఏదైనా భద్రత కావాలన్నా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినా మనం వెంటనే చేసే పని ఏంటంటే పోలీసులు పిలిపించడం. అయితే ఈ రోజు ఆ పోలీసులు కూడా భద్రత లేదేమో అన్న విధంగా తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్ అనే ఒక జిల్లాలో మడత్తకుళం అనే ఒక నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన గుర్తు చేస్తుంది. అదేంటంటే ఇక్కడ అన్నా డిఎంకేకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకి ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి వాళ్ళిద్దరు బాగా మత్తుగా తాగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఏదో ఘర్షణ వచ్చింది మొత్తానికి కుటుంబ విషయాల్లో. ఇద్దరు కూడా కర్రలతో కొట్టుకున్నారు. అయితే కొడుకు మంగళపండిని ఏమొచ్చేసి తండ్రి మూర్తి మీద అయితే దాడి చేశాడు. దాంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు ఒక ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ కూడా తోడు తీసుకొచ్చాడు, అంటే డ్రైవర్గా. వెంటనే అక్కడికి ఆయన ప్రత్యేక ఎస్ఐ అంట. ఆయన వచ్చిన తర్వాత అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా పక్కకి తీసుకెళ్లి మూర్తిని ఏమొచ్చి అంటే తండ్రిని ఏమొచ్చేసి ఆసుపత్రికి పంపించే ప్రయత్నం చేశారు. ఈలోగా ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఆ మూర్తి మరొక కొడుకు మణికంఠన్ వచ్చి మరి కింద మీద చూడకుండా ఆలోచించకుండా ఎస్ఐని ఆ డ్రైవర్గా వచ్చినటువంటి కానిస్టేబుల్ని ఇద్దరిని నరికేశాడు. ఎస్ఐ అక్కడికక్కడే పడి చనిపోయాడు. ఆ కానిస్టేబుల్ ఏమొచ్చేసి కొన ఊపిరితో ఉంటే స్థానికులు ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు తమిళనాడులో చాలా పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ హత్య జరిగింది అన్నా డిఎంకే ఎమ్మెల్యే తోటలో. దీంతో ఇప్పుడు డిఎంకే పార్టీ ఏమొచ్చేసి అన్నా డిఎంకేని విపరీతంగా తిడుతుంది. ఇప్పుడు రాజకీయంగా ఇది పెద్ద దుమారమే అవుతుంది. ఎందుకంటే 2026లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రదేశంలోనే ఇలా జరిగితే ఇంకా ఆ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలు ఎలా కాపాడుతారు? ఎస్సీనే ప్రజలు చంపేస్తున్నారంటే ఇంకా మీరు ల్యాండ్ ఆర్డర్ని ఏ విధంగా కాపాడుతారంటూ అటు అన్నా డిఎంకే కూడా విమర్శిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి డిఎంకే సీఎం స్టాలిన్ అయితే ₹1 కోటి ఎక్స్గ్రేసీ అయితే ప్రకటించారు. ఇప్పుడు ఇది తమిళనాడులో చాలా పెద్ద రాజకీయం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చావు అనేది అంటే వీళ్ళు చెయ్యకపోవచ్చు, కానీ ఈ చావును అడ్డు పెట్టుకుని ఇప్పుడు మరొక వారం రోజులు ఇటు డిఎంకే పార్టీ అటు అన్నా డిఎంకే పార్టీ అయితే దీన్ని అయితే బాగా రాద్ధాంతం చేస్తే రాజకీయం చేసుకుంటాయి.